ఈ రోజున ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దామండి. నా అంశం పేరు ముందే చెప్పేస్తాను. మన అంశం పేరు ఏంటంటే ఉత్తరములు. మన అంశం పేరు ఏంటండి? ఉత్తరములు. ఫోన్లు వచ్చిన తర్వాత ఉత్తరంతో పని ఏముందయ్యా అని అంటారా? ఉత్తరాలతో పని ఉంది. దాదాపుగా ఫోన్లు వచ్చి ఒక 20 సంవత్సరాలు అవుతుందేమో, అంతే కదండి? ఒక 20 సంవత్సరాలు అవుతుంది. సెల్ ఫోన్లు వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. ల్యాండ్ ఫోన్ వచ్చి ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయి ఉండొచ్చు. ఇవన్నీ రాకముందు, ఈ ఫోన్లు రాకముందు అందరూ ఏం చేసేవాళ్ళు? ఉత్తరాలు రాసేవాళ్ళు. వేరే ఊరికి ఉత్తరాలు రాసేవాళ్ళు. ఉత్తరాలు ఎక్కువగా పాపం ఆడపిల్లలకి తల్లిదండ్రులు రాసేవాళ్ళు. కాపురానికి వెళ్తారు కదా మరి ఊర్లకి. అమ్మ ఎలాగున్నావు, బాగున్నావా, మీ ఆయన బాగా చూసుకుంటున్నాడా, మీ అత్తమామలు బాగా చూసుకుంటున్నారా, మేమైతే ఇక్కడ క్షేమమే, నువ్వు అక్కడ క్షేమమా, ప్రియమైన కుమారి, ఇట్లు మీ తల్లిదండ్రులని లాస్ట్లో పెట్టేసి చక్కగా ఉత్తరాలు తల్లులు బిడ్డలకి రాసేవాళ్ళు. ప్రియులరా, ఉత్తరం అనేది ఒక సమాచారం అనేది అవతల వ్యక్తికి తెలియజేస్తుంది. ఉత్తరం అనేది ఒక వార్తని అవతల వారికి తెలియజేస్తుంది. పలాంది జరిగింది, నువ్వు రావాలి అని ఉత్తరం రాసి పంపిస్తూ ఉంటాం. మనకు ఫోన్లు వచ్చినా కానీ మనకు ఇప్పటికీ కొన్ని ఉత్తరాలు మన ఇళ్ళకి వస్తూ ఉంటాయి. నువ్వు ఫ్రిడ్జ్ తీసుకున్నా, వాషింగ్ మిషన్ తీసుకున్నా, వాడు కట్టమని ఉత్తరం రాస్తూ ఉంటాడు. ఫోన్ ఏం చేయడు, అమ్మ నువ్వు తొందరగా కట్టమ్మా అని బ్యాంక్ కూడా మనకు ఉత్తరం రాస్తాడు. కాబట్టి ఇప్పటికీ ఉత్తరాలు కొన్ని రన్ అవుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ప్రియులారా, ఈ రోజున బైబిల్లో ఉన్న ఉత్తరాలు నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. బైబిల్లో ఎక్కువ ఉత్తరాలు ఏం లేవు. బైబిల్లో 3 ఉత్తరాలు బైబిల్లో ఉన్నాయి. 3 ఉత్తరాలు బైబిల్లో ఉన్నాయి. ఆ 3 ఉత్తరాల గురించి మనం చూద్దాం. ఆ ఉత్తరాలకు మనకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ ఉత్తరాలు మనకు సంబంధించినవి కాబట్టి నేను మీకు ఈరోజు నా ఉత్తరాల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, మొట్టమొదటి ఉత్తరాన్ని చూపించే ముందు దానికి సంబంధించిన సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో దావీదు అనే ఒక మహారాజు ఉన్నాడు. దేవుడు దావీదుని దీవించి ఆశీర్వదించి సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఇశ్రాయేలీలందరికీ రాజు అవుతాడు దావీదు రాజు అయిన తరువాత, అసలు దావీదు ఎలా రాజు అయ్యాడంటే చాలా యుద్ధాలు చేసి గొల్యాతు లాంటి వాళ్ళని చంపేసి యుద్ధాలు చేసి రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత దావీదు యుద్ధాలు చేయడం తగ్గించేశాడు. యుద్ధాలు చేయడం తగ్గించేసి యుద్ధాలకు పంపడం ప్రారంభించాడు. అంటే యుద్ధం చేయటం ఆయన తగ్గించేశాడు. ఇంకా మీరు వెళ్ళి యుద్ధం చేశాడు నా బదులని యుద్ధం చేయడానికి ఇతరులను పంపించేశాడు. ఆ మాట మనకు 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 15వ 1వ వచనం చదువుదాం. ముందు 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. చూడండి, మొదటి లైన్లోనే ఏమనుందంటే వసంతకాలమున ఎవరు యుద్ధానికి బయలుదేరు సమయమున? రాజులు యుద్ధానికి బయలుదేరే సమయమున. ఎవరు బయలుదేరాలి? రాజులు బయలుదేరాలి. దావీదు ఎవరు? రాజు. అంటే దావీదు వెళ్ళాల్సిన సమయమున, దావీదు యుద్ధం చేయాల్సిన సమయమున దావీదు వెళ్ళకుండా తన కింద వాళ్ళని పక్కన వాళ్ళని నాకు బదులే మీరు వెళ్ళరండి బాబు యుద్ధం చేయడానికి అని పంపిస్తున్నాడు. మనం కూడా మనం చేయాల్సినవి మనం చెయ్యం, మనకు అసిస్టెంట్లు కావాలి, అంతే కదండి. మనము చేయాల్సిన పనులు మనం చేయాలి, మనం చేయించాల్సిన పనులు మనం చేయించాలి. అలాగే మనం చేయాల్సిన పనులు కూడా మనము చేయాలి. ఈ రోజున విశ్వాసులు చాలామంది ఎలా తయారయ్యారంటేనండి,
వాళ్ళ ప్రార్థన వాళ్ళు చేసుకోరు, ముందు పక్కన వాళ్ళ మీద వేసేస్తారు. అక్క నా కోసం ఇది ప్రార్థన చేయి, అక్క చెల్లి నా కోసం వీళ్ళు ప్రార్థన చేయండి. ముందు నీ ప్రార్థన ఎవరు చేయాలి? మనమే చేసుకోవాలి. మన ప్రార్థన మనం చేసుకోవాలి. ప్రియులారా, ఇక్కడ దావీదు చేయాల్సిన దావీదు చేయకుండా దావీదు ఇతరులని పంపిస్తున్నాడు. పంపించిన తర్వాత మనకి ఇదంతా తెలుసు, నేను ఇదంతా చెప్పను, నేను ఉత్తరం దగ్గరికే వచ్చేస్తాను. దావీదు మిద్దె మీదకి ఎక్కాడు. బెత్షెబా అనే స్త్రీని చూస్తాడు స్నానం చేస్తుండగా. ఆమెను మోయించి అంతఃపురమునకు పిలిపించుకొని ఆమెతో వ్యభిచారం చేసి ఆమెను తన ఇంటికి పంపించేస్తాడు. దావీదు దాదాపుగా ఒక 2-3 నెలలు ఇంకా సైలెంట్గా ఉంటాడు. అప్పుడు బెత్షెబా దావీదుకి వర్తమానం పంపిస్తుంది. అయ్యా మీరు వెళ్ళి దావీదుకి ఇలా చెప్పండి, నేను కడుపుతో ఉన్నాను అని చెప్పంగానే దావీదు ఆ మాట విని, దావీదు ఏం చేశాడు అని అంటే, దావీదు ఆ బెత్షెబాకు ఒక భర్త ఉంటాడు. ఆ భర్త పేరు తెలుసు కదండి. బెత్షెబా భర్త పేరేంటి? ఊరియాని పిలిపిస్తాడు. యుద్ధంలో ఊరియా ఉంటాడు, యుద్ధంలోంచి ఊరియాని పిలిపిస్తాడు. ఊరియా వస్తాడు. నమస్తే రాజుగారు, వందనాలండి, ఏంటి నన్ను పిలిపించారనంటే, ఏం లేదు రా, ఇద్దరం కలిసి భోజనం చేద్దామని చెప్పేసి భోజనం పెట్టేసి నువ్వు నీ ఇంటికి వెళ్ళు అని ఊరియాని ఇంటికి పంపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ రోజు వెళ్ళడు. వెంటనే దావీదుకి కంగారు పుట్టుద్ది. సరే, 2వ రోజు కూడా మళ్ళీ భోజనం పెట్టి, ఈ రోజన్నా వెలునాయన నీ ఇంటికి, నీ భార్య నీ గురించి కంగారు పడుతుంది అని అంటే, ఆ రోజు వెళ్ళకుండా అంతఃపురం వరండాలోనే పడుకుంటాడు. 3వ రోజున దావీదు ఊరియాని ఏం చేస్తాడనంటే, బాగా ఫుల్లుగా తిండి పెట్టి మత్తునిగా చేసి పంపించాలనుకుంటే, ఆ రోజు కూడా మరలా అక్కడే వరండాలోనే పడుకుంటాడు. ఇంకా ఏం చేయాలో దావీదుకి అర్థం కాకపోయేసరికి, ఊరియా ఏంటి నువ్వు నీ భార్య దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళనంటున్నావు ఏంటి అని అంటే, అప్పుడు ఊరియా అంటున్నాడు, రాజా యుద్ధంలో యోవాబు అతని సైన్యాధిపతులు యుద్ధం చేస్తూ ఉంటే, ఇశ్రాయేలీయులందరూ యుద్ధం చేస్తూ ఉంటే తినుటకు తాగుటకు ఇది సమయమా అని దావీదుతోటి ఊరియా చెప్తాడండి. ప్రియులారా, అక్కడ ఊరియాని ఏం చేయలేకపోతాడు దావీదు. ఇంకా ఒక రాత్రిపూట దావీదు ఏం చేశాడనంటే, నిద్ర పట్టకుండా మంచం మీద నుంచి లెగిసి పెన్ ఒకటి పేపర్ ఒకటి తీసుకొని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి స్టూల్ వేసుకొని కూర్చొని ఏం రాయటం మొదలుపెట్టాడంటే, ఉత్తరం రాయడం మొదలుపెట్టాడు. ఏం రాశాడండి? ఉత్తరం ఎవరికి రాశాడంటే, యోవాబుకి ఉత్తరం రాశాడు. యోవాబు ఊరియాని చంపించి వేసే ఆ మాట మనకు 11వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా రాయబడి, 14 నుండి చదువుదాం చూడండి. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఊరియాని ముందు పెట్టి, అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమని యోవాబునకు ఉత్తరము రాయించి ఊరియా చేత పంపించను. ప్రియులారా, ఈ ఉత్తరం పేరు చెప్తాను, అందరూ పలకండి. అపరాధాల ఉత్తరం. మరలా చెప్దామండి, ఏం ఉత్తరం అండి ఇది? అపరాధాల ఉత్తరం. ఇందులో ఈ ఉత్తరంలో ఏముంది అని అంటే, దావీదు ఊరియాని యోవాబుతో రాస్తున్నాడు. యోవాబు ఈ ఊరియాని చంపించేసే, ఈ ఊరియా చచ్చిపోయేటట్లుగా చేసేసేసే, ఊరియా మళ్ళీ ఇంటికి రాకూడదు, ఇతన్ని చంపేసేసే, మర్డర్ చేసేసే అని దావీదు దీంట్లో రాసి. ఇందులో ఎవరి అపరాధం ఉందంటే, దావీదు అపరాధం ఉంది. దావీదు పాపము ఇందులో ఉంది. పాపపు ఉత్తరం, అతిక్రమముల ఉత్తరం, అపరాధముల ఉత్తరం. ప్రియులారా, ఇంకా బాగా చెప్పాలి అని అంటే, ఈ ఉత్తరము ఎవరి చేత పంపిస్తాడనంటే ఊరియా చేతనే పంపిస్తాడు. అదే కదండి 15వ వచనంలో ఏం రాశాడు? యోవాబునకు ఉత్తరం రాయించి ఎవరి చేత పంపించాడు? ఊరియా చేతే పంపించాడు. ఊరియా చేత ఎందుకు పంపించాడు చెప్పనా? ఊరియా నమ్మకస్తుడు, ఉత్తరం తీసి చదవాడు. ఎంత అన్యాయం అండి ఇది! అతని చేత పంపించాడు. అతను చదవడని తెలిసి, అతడు నమ్మకస్తుడని తెలిసి కూడా దావీదు పంపిస్తాడు. ఎంత అన్యాయం అది! ప్రియులరా, ఇందులో దావీదు పాపములు ఈ ఉత్తరంలో ఉన్నాయి.
దావీదు అపరాధాలు ఈ ఉత్తరంలో ఉన్నాయి, దావీదు అతిక్రమాలు ఈ ఉత్తరంలో ఉన్నాయి, దావీదు యొక్క ప్రధాన అతిపెద్ద పాపం ఈ ఉత్తరంలో ఉంది. గనుకనే ఇది అపరాధముల ఉత్తరం. ఇంకా బాగా చెప్పాలి అంటే దావీదు రహస్య పాపము ఈ ఉత్తరంలో ఉంది. ఈ ఉత్తరంలో సంగతి ఎవరికి తెలియదు? దావీదుకు, తర్వాత యోవాబుకు. ఇంక వీళ్ళిద్దరికే కదా, ఇంకెవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. సీక్రెట్, ఈ ఉత్తరంలో సీక్రెట్ ఉంది, రహస్యం ఉంది. ఈ ఉత్తరము మన రహస్య పాపాలకి సాదృశ్యంగా ఉంది, మన రహస్య పాపాలకి సాదృశ్యంగా. దావీదు అనుకున్నాడు ఈ ఉత్తరం సంగతి సరే, ఉత్తరం వెళ్ళింది, యోవాబు చెప్పినట్లుగానే ఊరియాని, దావీదు చెప్పినట్లుగానే ఊరియాని హతమయ్యేటట్లుగా యోవాబు చేస్తాడు. ఊరియా చచ్చిపోతాడు. ఈ విషయం దావీదుకి యోవాబుకి తప్ప ఇంకా మూడో కంటికి తెలియదు. అప్పుడు దావీదు అనుకున్నాడు, నాకు యోవాబుకు తప్ప ఈ విషయం ఎవరికి తెలియదు, మా ఇద్దరికే తెలుసు అని దావీదు పాపం హృదయంలో సంబరపడిపోయాడు. దావీదు పాపం గంతులు వేస్తున్నాడు, నాకు యోవాబుకు తప్ప ఈ విషయము ఎవరికి తెలియదు. రహస్య పాపము ఎవరికి తెలియదు. నేను ఉండే మా వీధిలోనే ఒక పెళ్ళి కాని ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాలు ఉన్నారండి. వాళ్ళు ఒకరినొకళ్ళు ఇష్టపడుతున్నారు. అయితే అబ్బాయి ఏమనుకుంటున్నాడనంటే, నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను సంగతి ఎవరికి తెలియదు, నాకు తప్ప అని అనుకుంటాను. అమ్మాయి ఏమనుకుంటుందంటే, నేను ఆ అబ్బాయిని ఇష్టపడుతున్న సంగతి ఎవరికి తెలియదు అని ఆ అమ్మాయి అనుకుంటుంది. వీళ్ళిద్దరికి తెలియని సంగతి ఏంటంటే, వీళ్ళ సంగతి వీధులు ఆల్రెడీ తెలుసు. బైబిల్ ఒక మాట రాయబడి ఉంటుంది, రహస్యమైనది ఏదియో లేదు, రహస్యమైనది అంతా ప్రకటించబడతా ఉంది. ప్రియులారా, మనం దాద్దాం అనుకుంటాం, కానీ అది మనం దాయలేం. అది బయలుపరచబడతా ఉంటుంది. గనుక ఇది రహస్య పాపానికి సంబంధించిన ఉత్తరం ఇది. మోషే ఒకసారి పెద్దవాడైనప్పుడు, మోషే ఫరో రాజు దగ్గర ఉన్నప్పుడు, ఫరో రానే కదా పెంచుకుంటుంది మోషేని. ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక అధికారిగా మోషే ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుడికి ఒక ఐగుప్తీయుడికి గొడవ జరుగుద్ది. మోషే కూడా ఇశ్రాయేలీయుడే కాబట్టి ఇశ్రాయేలీయుడి పక్షంగా వచ్చి ఐగుప్తీయుని కొట్టి చంపేసేసి ఇసుకలో పాతేసేస్తాడు. అలా పాతేసేసిన తర్వాత ఈ విషయం ఎవరికి తెలియదు అని మోషే అనుకుంటున్నాడు. సీక్రెట్గా ఎవరికి తెలియకుండా చంపేసేసి ఇసుకలో పాతేసేస్తాడు. ఈ విషయం ఎవరికి తెలియదు అని మోషే అనుకుంటున్నాడు, సంబరపడిపోతున్నాడు. మరుసటి రోజున ఒక ఇశ్రాయేలీయుడికి ఇంకొక ఇశ్రాయేలీయుడికి యుద్ధం జరుగుతుంది. వెళ్ళి మధ్యలో ఆపుతాడు, అరే మీరు అన్నదమ్ములు కదరా, ఒకే జాతికి సంబంధించిన వాళ్ళు, ఒకే ఇంటి పేరటోళ్ళు, మీరు కొట్టుకుంటారేంటి అని న్యాయం తీరుద్దామని వాళ్ళ మధ్యలోనికి వెళ్తే వాళ్ళు అన్నారు, ఏంటి నువ్వు మా మధ్యలోకి వచ్చావు, నిన్న వాడిని చంపేసినట్టుగా ఇప్పుడు మమ్మల్ని కూడా చంపేద్దాం అనుకుంటున్నావా, ఐగుప్తిని చంపినట్టుగా మమ్మల్ని కూడా చంపేద్దాం అనుకుంటున్నా. అప్పుడు గుండె పగిలి పారిపోతాడు మిద్యాను దేశానికి. మోషే అనుకుంటున్నాడు ఈ విషయం ఎవరికి తెలియదని అనుకుంటున్నాడు. కనుక నేను ఈ రోజున ఈ విషయం చెప్పడం గల కారణం ఏంటంటే, మనం ఉపవాసాలు ఎందుకు ఉండాలో చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మనం ప్రార్థన ఎందుకు చేయాలో చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. దావీదు నాతాను ఎప్పుడైతే ప్రవక్త వచ్చి దావీదు దగ్గరికి వచ్చి నువ్వు పాపం చేసావని దావీదుకు చెప్పాడో, దావీదు అప్పటి నుంచి గజగజ వణికిపోయి ఆ దేవుని సన్నిధిలో అతడు వణికిపోయి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. ఏమనో తెలుసా? ప్రభువా ఆ ఉత్తరాన్ని చించేయి, ప్రభువా ఆ ఉత్తరాన్ని లేకుండా చేసే ప్రభువా, ఆ అపరాధముల ఉత్తరాన్ని కాల్చివేయి ప్రభువా అని అన్నము నీళ్ళు అతని కన్నీళ్ళు అన్నపానములయ్యాయి, అతని కన్నీళ్ళు పరుపును తేలగొట్టాయి. ప్రియులరా, దేవుని దగ్గర నుంచి మనం కృపను పొందుకోవడానికి, దేవుని దగ్గర నుంచి మనం దయని పొందుకోవటానికి మనం మొట్టమొదటిగా మన జీవితంలో జరగాల్సిన మొట్టమొదటి కార్యం ఏంటంటే, మన అపరాధాల ఉత్తరాలు చించివేయబడాలి, మన అపరాధాల ఉత్తరాలు కాల్చివేయబడాలి, మన పాపముల ఉత్తరాలు దేవుడే మనం తీసివేయాలి. అది తీసివేయటానికే కదా, అది చించివేయడానికి కదా యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం రక్తం కార్చాడు. ఎప్పుడైతే నీ పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావు, అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, అది ఎలాంటిదే కావచ్చు, దేవునికి అడ్డంగా వచ్చింది ఏదైతే మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటామో, ఈ ఉత్తరం మీద యేసయ్య ఏం చేస్తాడు అని అంటే
ఆయన ఆ ఉత్తరాన్ని చించివేస్తాడు. గనుక ఒకసారంట ఒక దైవజనుడు ఒక దైవజనుడు దేవునితో సావాసం చేస్తూ ఉన్నప్పుడు సాతాను నైట్ పూట పక్కన ఆయన లేపిందంట. ఒకసారి లెగయ్యా అని టేబుల్ మీద కూర్చోబెట్టిందంట. ఆ సాతాను కూడా పక్కన కూర్చుందంట. ఒకసారి నీ పాపాలన్నీ పేపర్లో రాయనిందంట. అప్పుడు ఆయన తన పాపములన్నీ, అతిక్రమములన్నీ, గతంలో ఉన్నాయన్నీ రాస్తా వచ్చాడంట. మరి ఇట్లాంటోడివి నువ్వు దేవునితో సహవాసం చేయొచ్చా, ఇట్లాంటోడివి నువ్వు దేవునితో నువ్వు కనెక్ట్ అవ్వచ్చా అని చెప్పేసి భయపెట్టడం ప్రారంభించిందంట. వెంటనే అతడు ఆయన భయపడుతున్నాడు. అవును కదా, నా పాపములు ఇన్నున్నాయి కదా అని ఆయనలాను బాధపడతా మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, ప్రభువా నన్ను కనికరించు ప్రభువా, నా అపరాధములను తుడిచివేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ఉండగా అలా ప్రార్థన చేసుకుంటే ఆయన చేతుల్ని ఒక ఎర్ర సిరా ఉంటే, ఒక ఇంక్ ఉంటే దానికి తగిలిందంట. ఆ ఎర్ర సిరా వచ్చి కాగితం మొత్తము నింపేసిందంట. అక్షరాలే లేకుండా పోయాడంట. దేనికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. కాబట్టి మన అపరాధాల ఉత్తరాన్ని మనం యేసయ్య సన్నిధిలో పెడితే, మనం క్షమించమని ప్రభువుని అడిగితే ఆయన రక్తాన్ని ఆ పేపర్ మీద వేసేస్తాడు. మన అపరాధములు ఆయన తుడిచివేస్తాడు. గనుక మొట్టమొదటి ఉత్తరము అపరాధముల ఉత్తరం. రెండవ ఉత్తరాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. రెండవ ఉత్తరం గురించి కూడా చెప్పే ముందు దాని సంబంధించిన సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో హిజ్కియా అనే ఒక రాజు ఉంటాడు. ఆ రాజు పేరేంటండి? హిజ్కియా. ఈయన కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తే. ఇజ్రాయేలుని హిజ్కియా పరిపాలన చేస్తున్నాడు. ఇజ్రాయేలీలందరి మీద హిజ్కియా రాజుగా ఉన్నాడు. అంత ప్రశాంతంగా నెమ్మదిగా హిజ్కియా జీవితం కొనసాగుతుంది. అలాంటి సందర్భంలో ఇండియా ఓడి మీదకి పాకిస్తాన్ వాడు వచ్చినట్టు, ఇజ్రాయేలీల మీదకి ఆడ అమెరికా వాడు యుద్ధానికి వచ్చినట్టు, హిజ్కియా ఉన్న రాజ్యం మీదకి అష్షూరు దేశపు రాజు సన్హెరీబ్ అనే ఒక రాజు హిజ్కియా మీదకి యుద్ధం చేయడానికి బయలుదేరతాడు. బయలుదేరిన తర్వాత హిజ్కియా ఏం చేస్తాడు అని అంటే, కొంచెం నువ్వు మా మీదకి రామాకు అన్నట్టుగా హిజ్కియా వర్తమానాన్ని పంపిస్తాడు. అప్పుడు ఈ అష్షూరు రాజుకి బాగా కోపం వస్తుంది. ఏంటి, నువ్వు మాకు లొంగవా హిజ్కియా, నువ్వు మాకు లొంగవా హిజ్కియా, నువ్వు మాకు లోబడవా, అసలు నిన్నే లేకుండా చేస్తాం, ఇశ్రాయేలునే లేకుండా చేస్తాం అని చెప్పేసి ఈ అష్షూరు రాజు బాగా కోప్పడి ఏం చేశాడు అని అంటే, ఈయన కూడా ఏం చేశాడనంటే, ఆ రాత్రి అష్షూరు రాజుకి నిద్ర పట్టక ఈయన కూడా మంచం మీద నుంచి లేచాడు. ఈయన కూడా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు, స్టూల్ వేసుకున్నాడు, పెన్ను తీసుకున్నాడు, పేపర్ తీసుకున్నాడు. ఏం రాశాడండి? ఉత్తరం ఒకటి రాశాడు. ఏం ఉత్తరం అని అంటే, దాంట్లో హిజ్కియాని బెదిరిస్తూ, హిజ్కియా నువ్వు నీ దేవుని చేతిలో మోసపోమాకు, నేను ఎంతోమందిని జయించాను, నీకు ఇదే లాస్ట్ వారింగ్, ఇప్పుడు లోబడకపోతే రేపే నీ మీదకి యుద్ధానికి వస్తాను, జాగ్రత్త, నువ్వు నాకు లొంగాలని హిజ్కియా మీదకి వ్యతిరేకంగా ఉత్తరం రాస్తాడు. అష్షూరు రాజు ఉత్తరం రాస్తాడు. ఈ ఉత్తరము ఎవరికి రాస్తాడనంటే హిజ్కియాకి రాస్తాడు. దోతల చేతిలో ఇచ్చి ఆ ఉత్తరాన్ని పంపిస్తాడు. హిజ్కియా ఆ ఉత్తరాన్ని తీసుకుంటాడు, చదువుతాడు. ఒక్కసారిగా భయపడిపోతాడు, ఒక్కసారిగా గుండెలు కరిగిపోతూ ఉంటాయి. హిజ్కియా బాధేస్తూ ఉంటుంది. ప్రియులరా, ఈ ఉత్తరం పేరేంటంటే అపాయాల ఉత్తరం. ఏం ఉత్తరం అండి ఇది? అపాయాల ఉత్తరం. దీనికి ఇంకా వేరు పేర్లు ఉన్నాయి. ఈ ఉత్తరము భయపెట్టే ఉత్తరం, హిజ్కియాని భయపెట్టే ఉత్తరం, ఇశ్రాయేలీలందరినీ భయపెట్టే ఉత్తరం, దేవుని బిడ్డలందరినీ భయపెట్టే ఉత్తరం. ప్రియులరా, ఈ ఉత్తరము అపాయాల ఉత్తరము, భయపెట్టే ఉత్తరము. ఈ ఉత్తరం చూడగానే అందరికీ భయం వేసేసింది. రేపు యుద్ధానికి వచ్చేస్తాడు, అందరినీ చంపేస్తాడని భయం వేసేసింది. అపాయాల ఉత్తరం. అయితే హిజ్కియా ఏం చేశాడనంటే, ఈ ఉత్తరాన్ని తీసుకొని దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. దేవుని మందిరంలోనికి వచ్చి ఆ ఉత్తరాన్ని పరుస్తాడు. ఆ మాట మనకు 2వ రాజుల గ్రంథము
రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయం, రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనంలో రాయబడి ఉంటుంది. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసాను. చాలండి. హిజ్కియా ఏం చేశాడు అని అంటే ఆ ఉత్తరాన్ని తీసుకొని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాడా? ఆ ఉత్తరాన్ని తీసుకొని ఎంపీ దగ్గరికి వెళ్ళాడా? ఆ ఉత్తరాన్ని తీసుకొని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడా? ఆ ఉత్తరాన్ని తీసుకొని ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళాడా? ప్రియులరా, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ మనుష్యుడి దగ్గరికి వెళ్ళాలా. ఆ ఉత్తరం సంగతి చెప్పగలిగిన వాడు ఒకే ఒక్కడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. గనుక ఆ ఉత్తరాన్ని డైరెక్ట్గా దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చాడు. అది భయపెట్టే ఉత్తరం, భయపెట్టే ఉత్తరం. అట్లాంటి ఉత్తరాలు మీ జీవితంలో ఇప్పుడు ప్రజెంట్ ఏమన్నా ఉంటే మీరు కూడా రేపటి నుంచి వచ్చేటప్పుడు దేవుని సన్నిధిలోనికి ఆ ఉత్తరాలను తీసుకురండి. దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. గనుక మనల్ని భయపెట్టే ఉత్తరాలు, మనల్ని భయపెట్టే ఉత్తరాలు. హిజ్కియా అట్లాంటి ఉత్తరాన్ని, అతన్ని భయపెట్టే ఉత్తరాన్ని హిజ్కియా మందిరంలో పరిచాడు. పరవంగానే, ప్రభువా ఈ ఉత్తరం వైపు చూడు, ఈ ఉత్తరాన్ని నువ్వే చదువు, ఇందులో అపాయాలు ఉన్నాయి, ఇందులో మా మీదకి ఉపద్రవం రాబోతుంది, కీడు రాబోతుంది, కాబట్టి ప్రభువా దీన్ని చదువు అని చెప్పంగానే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే, దేవుడు ఆ ఉత్తరాన్ని తీసుకున్నాడు. దేవుడు ఆ ఉత్తరాన్ని ఆయన జోబులో పెట్టుకున్నాడు. హిజ్కియా ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపోను అన్నాడు. హిజ్కియా ధైర్యంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజున రాజు హిజ్కియా దగ్గరికి యుద్ధానికి రాలా, హాస్పిటల్లో ఉన్నాడు. దేనికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. చచ్చిపోయి అతని అష్షూరు రాజుకి పోస్ట్ మార్టంకి వెళ్ళాడు. డెడ్ బాడీ వెళ్ళిపోయింది. దేవుడు అష్షూరు రాజుని చంపేటట్లుగా చేస్తాడు. గనుక ప్రియులరా, అట్లాంటి ఉత్తరాలు మనం దేవుని దగ్గర తీసుకుని వద్దాం. మనల్ని భయపెట్టే ఉత్తరాలని మనం దేవుని దగ్గర తీసుకుని వద్దాం. మనకు కీడుకు సంబంధించిన ఉత్తరాలని మనం దేవుని సన్నిధికి మనం తీసుకుని వద్దాం. దేవుని సన్నిధిలో మనం చెప్పుకుందాం. దేవుని సన్నిధిలో మన బాధలు చెప్పుకుందాం. దేవుడు మన అపాయాల ఉత్తరాలని చించివేయునుగాక. ఆమేన్, ఆమేన్. మూడవ ఉత్తరం చెప్పి నేను ముగించేస్తాను. జాగ్రత్తగా మనం గమనిద్దాం. మొదటి ఉత్తరం పేరేంటండి? రెండవ ఉత్తరం అపాయాల ఉత్తరం. మూడవ ఉత్తరం గురించి కూడా చెప్పి నేను ముగించేస్తాను. బైబిల్లో మనకు 2 పుస్తకాలు బాగా మనం చదువు ఉంటాం, అంటే వాటి పేర్లు మనకు తెలిసి ఉంటాయి. ఆ పుస్తకాల పేర్లు ఏంటంటే ఎజ్రా, నెహెమ్యా. ఎజ్రా, నెహెమ్యాలని మనం తెలుస్తుంటాం. ఎజ్రా కాలంలో ఏం జరిగిందనంటే, దేవుని మందిరంని శత్రువులు కూల్చేశారు. వీళ్ళు దాదాపుగా ఒక 70 సంవత్సరాలు బబులోన్ అనే దేశంలోనికి ఇశ్రాయేలీలందరూ చెరలోనికి వెళ్ళిపోతారు. ఎజ్రాలని, నెహెమ్యాలను దేవుడు ప్రేరేపించి దేవుని మందిరాన్ని కట్టేటట్లుగా దేవుడు వారిని ప్రేరేపిస్తాడు. అప్పుడు ఎజ్రా ఏం చేస్తాడు అని అంటే, రాజుల దగ్గర పర్మిషన్ తీసుకొని, అయ్యా నేను వెళ్ళి మా మందిరాన్ని మేము కట్టుకోవాలి అని కొంతమంది పెద్దలు, ఇజ్రాయెల్ పెద్దలు కూడా నిర్ణయం తీసుకొని దేవుని మందిరాన్ని కట్టడానికి బయలుదేరతారు. వాళ్ళ సొంతూరికి యెరూషలేముకి బయలుదేరతారు. దేవాలయానికి సంబంధించిన పరికరాలన్నీ కూడా ఇంక వాళ్ళు సమకూర్చుకుంటారు. ఇటుకలు, ఇసక, నీళ్ళు, ఇనుము అంతా వాళ్ళు పక్కన వేసుకుంటారు. పక్కన అదంతా వేసుకున్న తర్వాత వీళ్ళు దేవుని మందిరాన్ని కట్టడం ఇంకా మొదలు పెడుతున్నారు. పునాది వేసిన తర్వాత ఇది పడనోళ్ళు, ఇవి కొంచెం అసూయ పడినోళ్ళు, శాస్త్రులు, పరిశీలన అంటోళ్ళు ఈ ఎజ్రా వైపు చూసి, ఆ పెద్దల వైపు చూసి, కట్టే వాళ్ళ వైపు చూసి వీళ్ళు ఎలా కడతారో చూద్దాము, వీళ్ళు కట్టడం ఏంటి అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు అని అంటే, అర్తాహషస్త అనే బబులోను రాజుకి, ఆ అన్య దేశపు రాజుకి వీళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఈ శాస్త్రులు, పరిశీలన కూడా ఏం చేస్తారనంటే, వీళ్ళకి నిద్ర పట్టక వీళ్ళు మంచాల మీద నుంచి లేచి పెన్ను పేపర్ పట్టుకొని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కుర్చీలు వేసుకొని, ఈసారి ఒక్కళ్ళు కాదు మొత్తం ఒక గుంపే ఆ టేబుల్ దగ్గరికి వచ్చి పెన్ను పేపర్లు పట్టుకొని రాయటం మొదలుపెట్టారు. ఏంటిది? అది ఉత్తరం అండి. ఉత్తరం రాయడం మొదలుపెట్టారు.
ఏమనంటే, అయ్యా ఈ అజ్రా మందిరాన్ని కట్టేస్తున్నాడు, వీళ్ళందరూ తమ ఇల్లులు కట్టేసుకుంటున్నారు, యెరూషలేమును మరలా పడిపోయిన యెరూషలేముని, కాల్చివేయబడిన యెరూషలేముని వీళ్ళు మరలా కట్టాలనుకుంటున్నారు, కాబట్టి ఇది మంచిది కాదు, వీళ్ళు మన మీద తిరగబడతారు, మరలా వీళ్ళకి బలం పెరుగుతుంది, కాబట్టి దీన్ని ఎలాగైనా ఆపేసేయాలని ఆ రాజుకి, అన్యుల రాజుకి ఉత్తరం రాస్తాడు. ప్రియులారా, ఎప్పుడైతే అలా ఉత్తరం రాశారో అక్కడ ఒక మాట జరుగుతుంది. నేను ముగించేస్తున్నాను ఆ మాటలు. బైబిల్లో ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయం, ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో, మరియు మంత్రియగు రెహూమును లేఖికుడగు షిమియు ఈ ప్రకారంగా యెరూషలేము సంగతిని గూర్చి ఉత్తరము రాసి రాజైన అర్తహషస్త యొద్దకు పంపిరి. అలాగా ఉత్తరము అందులో ఏం రాశారు ఉత్తరంలో అంటే 12వ వచనంలో ఉంటుంది. తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఈ చెడు పట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మతు చేయుచున్నారు అని ఆ ఉత్తరంలో రాస్తారు. అలాగా ఉత్తరం రాసిన తర్వాత 24వ వచనంలో ఏం జరుగుతుంది అని అంటే, వారు పని ఆపునట్లు చేయగా యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఈలాగున పారసీకపు దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయెను. ఈ ఉత్తరం పేరు కూడా చెప్తాను, అందరము పలుకుదాము. ఆటంకాల ఉత్తరం. చెప్పండి, ఏం ఉత్తరం అండి ఇది? ఆటంకాల ఉత్తరం. మొదటి ఉత్తరం అపరాధాల ఉత్తరం, రెండవ ఉత్తరం అపాయాల ఉత్తరం, మూడవ ఉత్తరం ఆటంకాల ఉత్తరం. ఈ ఉత్తరం ఏం చేసిందనంటే, దేవుని బిడ్డలు పని చేసుకుంటుంటే ఆ పని ఆపేటట్లుగా చేసింది, ఆటంకపరిచింది. ఈ రోజున మనము కొన్ని పనులు మనం చేయాలనుకుంటాం, కొన్ని అవసరతలను మనము ఆ పనుల ద్వారా చేయాలనుకుంటాం, కానీ ఆ పనులు అపవాది ఆపేస్తున్నాడు, శత్రువు ఆ పనిని ఆపేస్తున్నాడు, ఆటంకపరుస్తున్నాడు. ప్రియులారా, మన జీవితాలలో ఆటంకపరుస్తున్నాడు. ఆటంకాల ఉత్తరాలు ఉన్నాయి. బిడ్డల చదువులలో ఆటంకాలు వస్తున్నాయి, బిడ్డల వివాహాల విషయంలో ఆటంకాలు వస్తున్నాయి. పిల్లలు మంచోళ్ళే కానీ వివాహాలు కావట్లా. మన పడినోడు ఎవడో ఒకడు ఆ అమ్మాయిని చేసుకోమాకండి, ఆ అబ్బాయి మంచోడు కాదని ఆటంకపరుస్తున్నారు. వివాహాల విషయంలో యవన బిడ్డలకు ఆటంకాలు వస్తున్నాయి. ప్రియులారా, ఉద్యోగాల విషయాల్లో ఆటంకాలు వస్తున్నాయి. అది లేదు, ఇది లేదు, నీకు అది తక్కువ ఉంది, ఇది తక్కువ ఉందని ఆటంకాలు వస్తున్నాయి. చాలామంది యవన బిడ్డలకు ఆటంకాలు వస్తున్నాయి. నువ్వు ఎత్తు తక్కువ ఉన్నావనో, నీకు కళ్ళజోడు ఉందనో ఉద్యోగాల విషయంలో ఆటంకాలు వస్తున్నాయి. ప్రియులారా, కనుక మన జీవితాలలో మనం ఏదైనా పని చేద్దాం, ఏదైనా కార్యం చేద్దాం, ఏదైనా పొందుకుందాం అని అనుకుంటే ఆటంకాలు వస్తున్నాయి. ప్రియులారా, ఇక్కడ ఎజ్రా వాళ్ళు ఏం చేశారనంటే, ఆ ఉత్తరానికి సంగతి ఏం చేశారనంటే, వీళ్ళు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అక్కడే ఆ పడిపోయిన మందిరం దగ్గరే మోకాళ్ళు వేశారు. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. ప్రభువా, పని ఆగిపోయింది, పని చేయనివట్ల, పోలీసు వాళ్ళు అడ్డుపడిపోయారు, సైనికులు అడ్డుపడిపోయారు, అందరు కత్తులు పట్టుకొని నించున్నారు. ప్రభువా, మందిరం కట్టుకోవాలి, మా గృహాలు మేము కట్టుకోవాలి, పని ఆగిపోయింది ప్రభువా అని చెప్పి వాళ్ళు మొరపెట్టడం ప్రారంభించారు. దేవుడు ఏం చేశాడనంటే, మీకు విచిత్రమైన, చదివించడానికి టైం లేదు కానీ నోటి మాటతో చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. అక్కడ వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేశారో దేవుని సన్నిధిలో, అక్కడ ఏం జరిగింది అని అంటే, ఎవరైతే ఉత్తరం రాశారో జాగ్రత్తగా గమనించండి. ఆ అన్యుల రాజుకి ఉత్తరం రాస్తారు కదా, ఆ రాజుకి దేవుడు నిద్ర పట్టనివ్వకుండా చేస్తాడు, ఆ రాజుకి తెలివి వచ్చేటట్లుగా చేస్తాడు. ఆ రాజు ఏం చేశాడనంటే, మరలా దేవుని బిడ్డల మీద కనికరపడి మరలా వీళ్ళకి ఉత్తరం రాస్తాడు. ఎవరైతే ఉత్తరం రాశారో పని ఆప్ చేయమని వాళ్ళకి ఏమైనా ఉత్తరం రాస్తాడు అంటే, ఆ రాజు, అయ్యా బాబు, ఇప్పటి వరకు మీరు ఆటంకపరిచింది చాలు, మీరు ఏం చేయాలి అంటే ఆ ఎజ్రా దగ్గరికి వెళ్ళి మీరే ఇటుకలు ఇవ్వాలి, మీరే ఇసుక ఇవ్వాలి, మీరే నీళ్ళు ఇవ్వాలి అని ఎవడైతే ఆపాలనుకున్నాడో వాడి చేతే దేవుడు పని చేయించాడు. ఎవడైతే ఆపాలని వాడి చేతే పని చేయించాడు. ప్రియులారా, దేవుడు ఆ ఆటంకాల ఉత్తరాన్ని చించివేశాడు. గనుక మన జీవితాలలో కూడా, మన కుటుంబాలలో ఉన్న ఆటంకాలు ఉన్నాయా?
రేపటి నుండి దేవుని సన్నిధికి తీసుకొని రండి. ఈ క్షణమందే వాటిని దేవుని సన్నిధిలో పెట్టండి. ఆ ఉత్తరాలను తీసుకొచ్చేసేయండి. ఆటంకాల నుండి దేవుడు విడిపిస్తాడు. అది ఎరుకో గోళ్ళైన బద్దలు కొడతాడు, యోర్దాను లాంటి నది అయినా చీలుస్తాడు, ఎర్ర సముద్రం లాంటిదైనా దేవుడు అందులో మనల్ని నడిచేటట్లుగా చేస్తాడు. ఆటంకాల ఉత్తరాన్ని దేవుడు చించివేశాడు. గనుక మొదటిగా అపరాధాల ఉత్తరము ఇది మనం చించివేసేయాలి. మన దేవుడు చించివేసేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా అపాయాల ఉత్తరము, మన హృదయం ఎందుకు నెమ్మది లేదు, ఎందుకు నిద్ర పట్టట్లేదు, ఎందుకని భయంతో మనం బతుకుతున్నామంటే ఇట్లాంటి ఉత్తరాలు చాలా ఉన్నాయి, ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. దేవుని సన్నిధికి తీసుకురండి, దేవుడు నెమ్మదిని కలుగు చేస్తాడు. ఈ అపాయాల ఉత్తరాన్ని చించివేస్తాడు. మూడవదిగా కార్యాలు జరగట్ల, ఆలస్యం అవుతుంది, ఆటంకాలు జరుగుతున్నాయి. అట్లాంటి ఉత్తరాలు కూడా దేవుని సన్నిధిలోకి తీసుకొని రండి. దేవుడు ఆటంకాల ఉత్తరాన్ని చించివేస్తాడు. మన అపరాధాల ఉత్తరాన్ని దేవుడు చించివేయునుగాక, మన అపాయాల ఉత్తరాన్ని దేవుడు చించివేయునుగాక, మన ఆటంకాల ఉత్తరాన్ని దేవుడు చించివేయునుగాక. దేవుడు ఆయన మన జీవితాల్లో మనతో సమాధానపరచబడి ఆయన మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేయునుగాక. ఆమేన్.